తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఒకటే చర్చ నడుస్తుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనేది విపరీతమైనటువంటి పోటీ కనిపిస్తోంది పార్టీల మధ్య. అలాగే మూడు పార్టీలకు ఇది చాలా ప్రతిష్టాత్మకం. బీఆర్ఎస్కైనా, కాంగ్రెస్కైనా, బీజేపీకైనా తమ పరిపాలనకి ఇది ఒక రెఫరెండంగా చూపించుకోవాలి. అలాగే హైదరాబాద్లో సీటు సంపాదించాలని కాంగ్రెస్ భావిస్తుంది. హైదరాబాద్లో కాంగ్రెస్కి సీట్లు లేవు. మరోవైపు బీఆర్ఎస్ ఇది మా సీటు, మేము నిలబెట్టుకోవాలి, ఎలాగైనా ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ గెలవడం ద్వారా మేము ప్రజలకు చూపించాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. జనం సాక్షి సర్వే నేను మీకు చూపిస్తున్నాను, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. జనం సాక్షి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సర్వే నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీల వారీగా ఓటింగ్ శాతాన్ని ముందు వాళ్ళు ఇచ్చారు. ఒకసారి చూస్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎవరు గెలుస్తారు అనే దానికి సంబంధించి చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే కాంగ్రెస్కి 48.5% ఓటింగ్, బీఆర్ఎస్కి 44%, బీజేపీకి 7.5% వస్తుంది అని చెప్పేసి జనం సాక్షి చెప్తున్నారు. అంటే కాంగ్రెస్కి ఇక్కడ మెజారిటీ ఓటింగ్ శాతం రాబోతుంది అంటున్నారు. అలాగే డివిజన్ల వారీగా చూసినట్లయితే రహమత్ నగర్లో కాంగ్రెస్కి అత్యధికంగా పర్సంటేజ్ ఉండబోతుంది, 55% ఉండబోతుంది అంటున్నారు. బీఆర్ఎస్కి 39%, బీజేపీకి 5.4%. బోరబండలో 33% కాంగ్రెస్కి, 60% బీఆర్ఎస్కి. ఇక్కడ బీఆర్ఎస్ చాలా మంచి పర్సంటేజ్ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు జనం సాక్షి వాళ్ళు. 6.8% బీజేపీకి. సోమాజీ కూడా 49.5% కాంగ్రెస్కి, 42% బీఆర్ఎస్కి, 7.7% బీజేపీకి. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ కొంచెం దగ్గరగా ఉన్నాయి ఓట్ షేర్ అనేది వీళ్ళ అభిప్రాయం ప్రకారం. యూసఫ్ కూడా 48% కాంగ్రెస్కి, 38% బీఆర్ఎస్కి, 14% బీజేపీకి. యూసఫ్ గూడలో ఒక 10% డిఫరెన్స్ కనిపిస్తుంది వీళ్ళు చెప్పిన దాని ప్రకారం. అలాగే కొంత బీజేపీకి 14% వరకు రీచ్ అయింది. వెంగళరావు నగర్ 53% కాంగ్రెస్కి, 42% బీఆర్ఎస్కి, 4.5% బీజేపీకి. ఎర్రగడ్డ 43% కాంగ్రెస్కి, 52% బీఆర్ఎస్కి, 5% బీజేపీకి. షేక్పేట్ 53% కాంగ్రెస్కి, 53.2%, 35% బీఆర్ఎస్కి, 11.7% బీజేపీకి కనిపిస్తోంది. సో ఓవరాల్గా కాంగ్రెస్కి వీళ్ళు మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. 48.5% కనిపిస్తోంది.